నమస్కారం. ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా? అయ్యో బంగారంలా అడిగేసి తప్పుగా అనుకోకూడదు మరి. ఏమనుకుని అడిగి మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి నుంచి చిరాగ్గా ఉంటుంటే చాలా ఇష్టం. హలో, వెల్కమ్ టు మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9 బస్. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. నేను కూర్చోమన్నాకే మీరు కూర్చోవాలి. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? నీచ్ కమిన్ కుత్తే. మూడు వారాలుంటే ఇన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. ఇంకో 3 ఉంటే బుక్ రాయాల్సి వచ్చేదేమో. మాదిరి గారు వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పండి, ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుంది. 100% నేను తెలుగిళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు. వెళ్ళాను. ఇంకొకసారి నా వాకి మీదకి వచ్చి ఉంటే సీక్రెట్ కొడతాను. వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. నేను ఎర్రిపోకుని నేను సేవ్ అయి ఉండాలన్నా కూడా ఉండగలను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. డైరెక్ట్ గా నామినేషన్ కూడా నేనే చేయించుకున్నా. చాలా గొప్ప పని చేశావు. కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాను, ఎప్పుడో ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడున్నాను. ఈ కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి నేను కూడా లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయారా? చేశాను. నచ్చలేదా? నచ్చింది. మరి నచ్చితే ఎందుకు వద్దాం అనుకున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? అంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు ఉన్నప్పుడు లోపలికి ఎందుకు? మీకు తెలుసు కదా. అసలు నా టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నాను. గ్యాప్ ఇచ్చావు ఇవాళ వచ్చింది. నేను నాకు యాక్టింగ్ రాదు, నటించడం రాదు, మాస్కులు లేనే లేవు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇంకా నా దానికి భరించలేక వస్తాను అనుకున్నాను, కానీ 3 వీక్స్ వరకు ఉన్నాను. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 వీకే అనుకున్నారు మీరు. ఆ వీక్ బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా, మీరు తోపుని ఎవరు అనలేదు, కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. నోరు ఎక్కువ అరిచేస్తుంది, ఎగబడుతుంది, అదుపు ఉండదు. 100% డౌటా మీకు ఏమన్నా? ఎంత తప్పేం చేస్తుంది? నాకు తప్ప అనిపించింది. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. ఏం చేసింది? తన గేమ్ తను ఆడకుండా వేరే అబ్బాయి కోసం తన గేమ్ ఆడ నాకు నచ్చలేదు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆవిడ గేమ్ స్పాయిల్ చేసుకుని సాక్రిఫైస్ చేసిన సందర్భం ఒక్కటి చెప్ప. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. వెళ్ళాలనుకుంటేనే వచ్చాను, నేను వెళ్ళాలనుకుంటేనే వెళ్ళాను. మీకు ఓట్లు తక్కువ కాబట్టే బయటకు వచ్చారు. ఈ వీక్స్ లో ఏం నేర్చుకున్నారు మేడం? శూన్యం. నార్మల్ గా మాట్లాడుతున్నాను, మీరు నార్మల్ గా మాట్లాడట్లేదు. నా టోనే అంతే. ఇలాంటి దానికి అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా.